ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునే విధి ఏమిటి? జవాబు, ఎవరిని చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా బుద్ధి తండ్రితోనే జోడింపబడి ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. లెక్కాచారాలను చూసుకోవాలి. జమ అవుతుందా లేక నష్టం కలుగుతుందా అని, ఏ లోపాలు లేవు కదా అని పరిశీలించుకొని లోపాలను తొలగించుకోవాలని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, శ్రీమతం అంటే ఏమిటి? జవాబు, ఈ సమయంలో తండ్రి నుండి లభించే డైరెక్షన్ని శ్రీమతము అని అంటారు. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతామని పిల్లలకు తెలుసు. ఎప్పుడైనా శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్మ చేయటం లేదు కదా. 84 జన్మలు పూర్తయ్యాయి కావున వాపస్ ఇంటికి వెళ్ళాలి. రాజ్యంలో మొదటి నంబర్ తీసుకోవాలి. ప్రజల్లోకి అంటే తక్కువ స్థాయిలోకి వెళ్లకుండా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. తండ్రిని, టీచర్ని స్మృతి చేస్తూ ఉండాలి. ఏ శిక్షలు పడరాదు అనే అటెన్షన్ ఉండాలి అని బాబా సలహా ఇస్తున్నారు. మూడవ ప్రశ్న, ఈ నాజూకు సమయంలో పిల్లల యొక్క కర్తవ్యం ఏమిటి? జవాబు, ఈ ప్రపంచం పాడవుతూ ఉంది, ఇంకా చెడిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచంతో మీకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లే ఉండాలి. నూతన ప్రపంచ స్థాపనకు నిమిత్తమై ఆత్మిక సేవలో నిమగ్నమై ఉండాలి. అనేక మందికి నిమంత్రణ ఇచ్చి ప్రేమగా అర్థం చేయించాలి. మనస, వాచ, కర్మన ఎలాంటి చెడు కర్మలు జరగకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ సంగమ యుగంలో శ్రీమతం అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. నూతన ప్రపంచ స్థాపనకు తండ్రి ఇచ్చిన సలహాలను పాటిస్తూ తండ్రికి సహాయకారులుగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, సేవాదారి పిల్లలకు ఎటువంటి స్థితి అవసరం? జవాబు, నిర్విఘ్న సేవ జరగటానికి సేవాదారి పిల్లలు ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. అప్రమత్తం చేసుకోవాలి. ఎందుకంటే మాయ మాటిమాటికి నిద్రపుచ్చుతుంది. నేను స్వదర్శన చక్రధారిని అని మర్చిపోతారు. పిల్లలు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయా తుఫాన్లు చాలా వస్తాయి. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేక మార్గంలో తీసుకువెళ్లకుండా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. ఐదవ ప్రశ్న, పిల్లలు ఎటువంటి పురుషార్థం చేసి ఇతరుల చేత కూడా చేయించాలి? జవాబు, తండ్రి స్మృతిలో ఉంటూ దేహి అభిమానులుగా అవ్వాలి. ముఖ్యమైనది పవిత్రంగా ఉండటం. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవుతారు. ఈ చింత రాత్రి పగలు ఉండాలి. స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవరూ గుర్తు రాకూడదు. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయటం. దీని కొరకే పురుషార్థం చేయాలి మరియు ఇతరుల ద్వారా కూడా చేయించాలి అని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, బ్రాహ్మణుల గుర్తులు ఏమిటి? జవాబు, బ్రాహ్మణులే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. యోగ బలంతో సతో ప్రధానంగా అవుతారు. ఎటువంటి అసరి గుణాలు గాని భేదాభిప్రాయాలు గాని ఉంచకుండా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. యజ్ఞం ద్వారానే సంభాళింపబడతారు. ట్రస్టీగా ఉంటారు. యజ్ఞం నుండి లభించేదే స్వీకరిస్తారు. బుద్ధిలను క్లియర్గా ఉండటానికి, ఇతరులు ఎవరు గుర్తు రాకుండా ఉండటానికి ఇతరుల నుండి ఏమీ స్వీకరించరు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. సమయం చాలా తక్కువ ఉందని స్మృతి యాత్రలో ఉండే పురుషార్థాన్ని చేస్తారు. మరో ప్రశ్న, జ్ఞానయుక్త ఆత్మలు అంటే ఎవరు? జవాబు, వానప్రస్థ అవస్థలోకి వెళ్లే సమయం సమీపానికి వస్తూ ఉంది. నేను, నాది అనే బలహీనతను, వ్యర్థాన్ని సమాప్తి చేసి
ప్రతి కర్మ, సంస్కారం, గుణం మరియు కర్తవ్యంలో సమర్థమైనగా మరియు తండ్రి సమానంగా ఉంటారు. వారు సదా పరమాత్మ మిలనంలో తత్పరులై ఉంటారు. ఇతరులను కూడా తండ్రి సమానంగా తయారు చేస్తారు. అటువంటి వారే జ్ఞానయుక్త, జ్ఞానస్వరూప ఆత్మలు. చివరి ప్రశ్న, సేవలో తత్పరులై ఉండాలి ఎందుకు? జవాబు, సేవలో ఉన్న ఉత్సాహం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా సమాప్తి చేస్తుంది. కావున సేవలో తత్పరులై ఉండాలి అని బాబా చెప్తున్నారు. సేవలో ఉన్నప్పుడు ఆ ఉత్సాహం అనేది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా సమాప్తి చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.